Okay, good morning students. Measures of discussion part 10 video amma. Already మనం part 9 వీడియోలో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసామో part 10 కూడా సేమ్ సిమిలర్ ప్రాబ్లం అన్నట్టు. మనకి ఇండివిడ్యువల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కి ఆల్రెడీ మనం ఫార్ములా నేర్చుకున్నామా, సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా వచ్చరికి సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిమిలారిటీ ప్రాబ్లం ఆల్రెడీ మనం పార్ట్ 9 వీడియోలో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం చేసాము. సేమ్ ఇప్పుడు పార్ట్ 10 లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అమ్మా. ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ కానీ చూసినట్టయితే ద స్కోర్స్ ఆఫ్ ద 2 క్రికెటర్స్ ఏ అండ్ బి ఇన్ 10 innings ఆర్ గివెన్ బిలో. మా ఇద్దరు క్రికెటర్స్ ఉన్నారంట, ఏ అండ్ బి అనేవాళ్ళు. వాళ్ళిద్దరికి 10 innings అంటే ఏదైతే ఉందో వాళ్ళు ఆడిన 10 matches లో వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నారనమాట. ఏ అనే అతని యొక్క స్కోర్స్ ఇవి, బి అనే అతని యొక్క స్కోర్స్ ఇవి. అయితే ఏమడిగాడు, ఫైండ్ హూ ఈజ్ ఏ బెటర్ రన్ గెట్టర్, అంటే ఎక్కువగా రన్స్ ఎక్కువగా తీసిన వాళ్ళు ఎవరు అనేసి అడిగారు. అండ్ హూ ఈజ్ ఏ మోర్ కన్సిస్టెంట్ ప్లేయర్, అంటే ఎక్కువగా వేరియబుల్ కాకుండా కన్సిస్టెంట్ గా ఆడిన వాళ్ళు ఎవరు. మనకి కన్సిస్టెంట్ ప్లేయర్ కావాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది మనకి తక్కువగా ఉన్న వాళ్ళు కన్సిస్టెంట్ ప్లేయర్ అవుతారు. అలాగే నెక్స్ట్ హూ ఈజ్ ఏ బెటర్ రన్ గెట్టర్, అంటే ఎవరైతే యావరేజ్ అంటే మీన్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు బెటర్ రన్ గెట్టర్ అవుతారు. ఓకే మా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం టేబుల్లో మనకి ఫస్ట్ గా ఏ అనేటువంటి పర్సన్ యొక్క స్కోర్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ఐ అని చెప్పేసి తీసుకుందాం. అవన్నీ కూడా మనకి అక్కడ ఇచ్చున్నారు. 40, 25, 19, 80, 38, 8, 67, 121, 66, 76, 66, 76. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని మనం యాడ్ చేద్దాము. 6 + 6 12, 13, 20, 28, 36, 45, 50. ఇక్కడ 5 రాద్దాము, ఇక్కడ 0 అవుతుంది. 5 + 7 12, 12 + 6 18, 20, 26, 29, 37, 38, 40, 44. అలాగే 4 వస్తుందమ్మా. 4 + 1 5. అంటే ఏదైతే ఉందో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కాస్త ఫర్ ద క్రికెటర్ ఏ అని హెడ్డింగ్ పెట్టుకుంటాను. ఫర్ ద క్రికెటర్ ఏ అని హెడ్డింగ్ పెట్టుకుంటాను. ఇక్కడ మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు మా ఫార్ములా అన్నట్టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇది కాస్త 540 వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 10, దట్ ఈస్ ఈక్వల్ టు 54. మీన్ ఎక్స్ బార్ కాస్త 54 వచ్చిందమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, అంటే ప్రతి ఒక్క ఎక్స్ఐ వాల్యూ నుంచి మనం 54 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 40 - 54, 25 - 54, అలాగే 19 - 54, 80 - 54, 38 - 54, 8 - 54, 67 - 54, అలాగే 121 - 54, అలాగే 66 - 54, నెక్స్ట్ 76 - 54 అన్నట్టు. ఇక్కడ 40 - 54 అంటే -14. నెక్స్ట్ వచ్చరికి 25 - 54 అంటే మైనస్ అవుతుందమ్మా, -29 అవుతుంది. 19 - 54 అంటే -35 అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి 80 - 54 అంటే 10 లోంచి 4 పోతే 6 అన్నట్టు, 7 లోంచి 5 పోతే 2 అన్నట్టు 26. 38 - 54 అంటే మైనస్ అవుతుంది. 14 లోంచి 8 పోతే 6 అవుతుంది.
4 నుంచి 3 పోతే 1 అవుతుంది. 54 నుంచి 8 మైనస్ అంటే 46 అన్నట్టు. 67 మైనస్ 54 అంటే 1, 7 నుంచి 4 పోతే 3. 121 మైనస్ 54 11 నుంచి 4 పోతే 7, మళ్ళీ 11 నుంచి 5 పోతే 6. నెక్స్ట్ 66 మైనస్ 54 6 నుంచి 5 పోతే 1, 6 నుంచి 4 పోతే 2. 76 మైనస్ 54 7 నుంచి 5 పోతే 2, 6 నుంచి 4 పోతే 2 అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే -14కి మనం స్క్వేర్ చేయాలి అంటే ఇది కాస్త 196 అవుతుంది. అలాగే నెక్స్ట్ -29 స్క్వేర్ అంటే 841 అవుతుంది. అలాగే 35 స్క్వేర్ అంటే 1225. అలాగే 26 స్క్వేర్ అంటే 676. అలాగే 16 స్క్వేర్ అంటే 256 అవుతుంది. అలాగే నెక్స్ట్ 46 స్క్వేర్ అంటే 2116. 13 స్క్వేర్ అంటే 169. అలాగే 67 స్క్వేర్ అంటే 4489. 12 స్క్వేర్ అంటే 144. నెక్స్ట్ 22 స్క్వేర్ అంటే 484. మొత్తాన్ని యాడ్ చేయాలన్నట్టు. సరే 4 + 4 8, 8 + 9 17, 17 + 9 26, 26 + 6 32, 38, 44, 49, 50, 56. ఇక్కడ 5 రాద్దాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 5 వస్తుందమ్మా, ఇక్కడ 6 అవుతుంది అన్నట్టు. 5 + 8 13, 13 + 4 17, 25, 31, 32, 32 + 5 37, 44, 46, 50, 59. ఇక్కడ కూడా 5 అవుతుందమ్మా, ఇక్కడ 9 అవుతుంది. 5 + 4 9, 10, 14, 15, 16, 18, 24, 26, 34, 35. 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. మాకు క్యాలిక్యులేషన్స్ అయితే జాగ్రత్తగా వెరిఫై చేసి చేయండిమా. 10,596. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో వేరియన్స్ కనుక్కుందామమ్మా. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ అంటే మనకి సిగ్మా స్క్వేర్ అమ్మా. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మై 10,596 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 10 అంటే 1059.6 అవుతుంది. 1059.6 అన్నట్టు. దీనికి వచ్చేసరికి వేరియన్స్ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఎక్స్ అనుకుందాం అమ్మా. ఇది కాస్త స్క్వేర్ రూట్ ఆఫ్ 1059.6. ఇది కాస్త 32.55 అవుతుంది అమ్మా. 32.55 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మనం ఏం కనుక్కోవాలి? కోషెంట్ ఆఫ్ వేరియేషన్. కోషెంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ cricketer A is equal to sigma x by x bar into 100. Sigma x అంటే ఏమన్నా 32.55 వచ్చిందమ్మా. డివైడెడ్ బై x బార్ అంటే ఏమన్నా 54 వస్తుంది ఇంటూ 100. ఓకే మా ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 32.55 ఇంటూ 100 అంటే 3255/54. ఇది కాస్త మనకి 60.28 అవుతుందమ్మా. 60.28. మా ఇది ఏదైతే ఉందో ఫర్ క్రికెటర్ ఏకి మనం కోషెంట్ ఆఫ్ వేరియేషన్ని ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ క్రికెటర్ బికి సంబంధించిన XI వాల్యూస్ అంటే YI అన్నారమ్మా. ఈ YI వాల్యూస్ నోట్ చేస్తున్నాం. 28, 70, 31, 0, 14,
111, 111, 66, 31, 25 and lastly 4 అన్నాడు. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేద్దాము. 8 + 1 9, 13, 14, 20, 21, 25, 30 అవుతుంది. 0, 5, 8, 14, 15, 16, 19, 26, 28, 2 + 1 3. మొత్తం సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కాస్త 380 అనమాట. ఇప్పుడు హెడింగ్ పెట్టుకుందాం. ఫర్ ద క్రికెటర్ బి. ఇక్కడ మనం మీన్ కనుక్కున్నట్టయితే మీన్ దీన్ని y బార్ అనుకుంటాను. ఇక్కడ మొత్తం రాయట్లేదమ్మా. మీన్ y బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 380/10 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 38 అవుతుందమ్మా. 38 అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానిలోంచి మనం ఈ y బార్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 28 - 38, 70 - 38, 31 - 38, 0 - 38, 14 - 38, 111 - 38, 66 - 38, 31 - 38, 25 - 38, 4 - 38. ఈ మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఓకే 28 - 38 అంటే -10 అవుతుందమ్మా. 70 - 38 అంటే 10 లోంచి 8 పోతే 2 అన్నట్టు. 6 లోంచి 3 పోతే 3, 32. 31 - 38 అంటే -7, -38. 14 - 38 అంటే -24 అవుతుంది. 111 - 38 ఓకే 11 నుంచి 8 పోతే 3 అవుతుంది. ఇంకా 10 మిగులుతుందమ్మా. 10 నుంచి 3 పోతే 7, 73 అన్నట్టు. 66 - 38, 16 నుంచి 8 పోతే 8 అవుతుంది. 5 నుంచి 3 పోతే 2 అవుతుంది. 31 - 38 అంటే -7 అవుతుంది. 25 - 38 -13 అవుతుంది. నెక్స్ట్ 4 - 38 -34 అవుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10² అంటే ఏమన్నా 100 అమ్మా. మైనస్కి ప్లస్ చేసినా అంతే అవుతుంది. 32² అంటే 1024. 7² అంటే 49. నెక్స్ట్ 38² అంటే 1444. 24² అంటే 576. 73² అన్నట్టు 5329. నెక్స్ట్ 28² అంటే 784. నెక్స్ట్ 7² అంటే 49. 13² అంటే 169. 34² అంటే 1156, 1156. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. 9 + 4 అంటే 13, 13 + 4 17, 23, 32, 36, 45, 54, 60. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. 17 + 4 21, 29, 31, 38, 42, 46, 48. ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది. 5, 6, 13, 16, 21, 25, 25 అవుతుంది. ఒక్కసారి వెరిఫై చేద్దాం. 5, 6, 16, 21, 25, 25 + 1 26 అవుతుంది. 2 అన్నట్టు. 2 + 1 3 + 5 8, 8 + 1 9, 9 + 1 10. 10,680. అలాగే ఇప్పుడు వేరియన్స్ కనుక్కుంటానమ్మా. వేరియన్స్ σ² is equal to సేమ్ ఫార్ములా σ yi - y సిగ్మా yi - y బార్ హోల్ స్క్వేర్ బై n అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 10,680/10 అంటే 1068 అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్.
సిగ్మా వై అనుకుంటారు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు √1068. మరి ఇది కాస్త 32.68 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కోషంట్ ఆఫ్ వేరియేషన్. కోషంట్ ఆఫ్ వేరియేషన్ cricketer B is equal to sigma y by y bar into 100. Sigma y అంటేనేమన్నా 32.68 డివైడెడ్ బై y bar అంటేనేమన్నా 38 ఇంటూ 100 అవుతుంది. అంటే 3268 డివైడెడ్ బై 38. మరి దీన్ని మనం డివైడ్ చేసినట్టయితే 86 అవుతుంది అన్నట్టు. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫైనల్గా కంక్లూజన్ అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో హూ ఈజ్ ఏ బెటర్ రన్ గెట్టర్ అంటే ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ బార్ ఏమన్నా 54 ఉందమ్మా, వై బార్ ఏమన్నా 38 ఉంది. అంటే ఏదైతే ఉందో సిన్స్ ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ వై బార్, దేర్ఫోర్ cricketer A is better run getter. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఏ కాస్త 60.28, అలాగే కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి కాస్త 86. అంటే సివి ఆఫ్ A is less than CV of cricketer B. అంటే ఏదైతే ఉందో బి అనే అతనికి ఎక్కువ కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఉంది, అంటే ఎక్కువ వేరియబుల్ అవుతున్నారు. అంటే ఎవరు కన్సిస్టెంట్ ప్లేయర్ అంటే అంతే కదమ్మా, హూ ఈస్ ద మోర్ కన్సిస్టెంట్ ప్లేయర్, దేర్ఫోర్ cricketer A is the more consistent player. ఓకే మా, ఎక్కువ కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మా, స్క్వేర్ చేయటం కానీ, యాడ్ చేయటం కానీ, రూట్ కనుక్కోవటం కానీ, ఇవన్నీ ఇంకా వచ్చి ఉండాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ని మనం చేయాలి అంటే కొంచెం జాగ్రత్తగా చేస్తే చేయొచ్చు అన్నట్టు. రూట్ కనుక్కోవటం ఆల్రెడీ ఇక్కడ రూట్ కనుక్కోవటం కానీ, ఇక్కడ రూట్ కనుక్కునే ప్రాసెస్ కానీ ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. దాని ప్రకారం ఒకసారి చేయడానికి ట్రై చేయండి. ఓకే మా, నోట్ చేసుకోండి. చూడ కెమెరాకి వెళ్ళదు. ఓకే సరే ఓకే, అక్కడ ఓకేనా, చెప్తావా? చెప్పు. రాదా? సరే నేను చెప్తా సరే. ప్లీజ్ డూ లైక్, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bell కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే.